ప్రతిక స్త్రీలు గౌరవించబడిన చోట దేవతలు కొలువై ఉన్నట్టు భావిస్తామన్నారు బీజేపీ ఎంపీ డీకే అరుణ. ఎందరో మహిళలు ఎదురు చూసిన 33% నారీ శక్తి బంధన్ రిజర్వేషన్ బిల్లు రాబోతోందని తెలియజేశారు. మహిళల ప్రాధాన్యతను చాటుతూ గౌరవించేలా ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. ఇక మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించేందుకు చిత్తశుద్ధితో ప్రధాని మోదీ ముందుకు వెళ్తున్నారని తెలియజేశారు. ఈ నెల 16, 17, 18వ తేదీల్లో ప్రత్యేక పార్లమెంటు సెషన్ ఉంటుందన్నారు డీకే అరుణ. మహిళల ఎంతో మంది స్త్రీమూర్తులు మహిళలు ఎదురు చూస్తున్నటువంటి 33% మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంటులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ దేశంలో మహిళల యొక్క ప్రాధాన్యతను చాటుతూ చిన్న పిల్లల దగ్గర నుంచి ఆడపిల్లల దగ్గర నుంచి కూడా మహిళల వరకు మహిళలకు ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని ఇచ్చేటటువంటి విధంగా అనేక కార్యక్రమాలు చేస్తుండడం పాటు ఈరోజు 33% మహిళలకు రిజర్వేషన్ అందించేటటువంటి చట్టాన్ని నారీ శక్తి వందన్ అధినియం చట్టాన్ని పార్లమెంటులో చట్టం చేసి ఆ చట్టం ద్వారా అనేక మంది మహిళలకు రాజకీయాలకు వచ్చేటటువంటి అవకాశం కల్పించాలనేటటువంటి ఒక చిత్తశుద్ధితో ముందుకు పోతున్నటువంటి నాయకులు మన ప్రధాని నరేంద్ర మోదీ గారు. 2029లో జరిగేటటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్ 33% రిజర్వేషన్ అమలు చేయాలని ప్రత్యేక పార్లమెంటు సెషన్స్ ని ఈ నెల 16, 17, 18 తేదీల్లో ప్రత్యేక పార్లమెంటు సెషన్